హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పదం డోగే, డిఓజిఈ. ఈ పదం ప్రస్తుతం యుఎస్ఏలో, అమెరికాలో సంచలనాలు సృష్టిస్తుంది, ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఈ డోగే అంటే ఏంటి? డోగే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు అవసరం, వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, ఎఫిషియెంట్గా పని చేయని వాళ్ళని, అవసరం లేని వాళ్ళని పూర్తిగా ఇంటికి పంపించేయడానికి, అదేవిధంగా ప్రభుత్వాలు అనవసరంగా పెడుతున్న ఖర్చుల్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ వ్యవస్థ పేరే డోగే. దీనికి స్పేస్ ఎక్స్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ని అధిపతిగా నియమించింది. ఈ వ్యవస్థలో మరో కొంతమంది ఒక 6-7 ఇంజనీర్ని, చాలామందిని 25 years లోపే ఉన్న యువ ఇంజనీర్ని ఆయన సభ్యులుగా ఎంచుకోవడం జరిగింది. దీంట్లో ఒక ఇండియన్ బోర్న్ పీపుల్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి కూడా దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తరపున చేస్తున్న అనవసర ఖర్చుల్ని పూర్తిగా తగ్గించడం, అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న అనవసరమైన ఉద్యోగస్తుల్ని తీసివేయడం. దీనికోసం వారు ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిజైన్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి 8 నెలల జీతం ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందనగా దాదాపు 60,000 మంది వరకు స్పందించారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. అంటే దాదాపు ఈ 60,000 మందిని కూడా 8 నెలల జీతం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వాళ్ళని విడుదల చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అమెరికా లాంటి అతి ధనవంత దేశంలోనే ఇలా జరిగితే మన ఇండియాలోని యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే మన భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మన దగ్గర కొన్ని వ్యవస్థలు ఆటోమేటిక్గా అలాగ ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నాయి. వాళ్ళ వల్ల సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి అంతగా ఉపయోగం అయితే ఉండడం లేదు. దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని వ్యవస్థల్లోనే పని చేయడానికి మనుషులు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొన్ని వ్యవస్థల్లోనే ఆ ఉద్యోగస్తులు పని పాట లేకుండా కూర్చుంటారు. అంటే ఈ విధమైన దుబారా ఖర్చుని తగ్గించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మన దేశంలో మెజారిటీ చాలామంది ప్రభుత్వాధినేతలు అధికారం రాగానే ఇదేదో పెద్ద రాజరికం వ్యవస్థ కింద చూసి వాళ్ళకి సంబంధించి చాలా దుబారా ఖర్చులు. ఈరోజు కొంతమంది చీఫ్ మినిస్టర్లను చూస్తున్నాం, వాళ్ళ క్యాంప్ ఆఫీసుల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా విలాసవంతంగా క్యాంప్ ఆఫీసులు తయారు చేసుకోవడం. వాళ్ళ సెక్యూరిటీ అనేది ఏ రాజకీయ నాయకుడి భద్రత అయినా ప్రభుత్వాలకి ముఖ్యమే. అది ఎంతవరకు అవసరం అనేది సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతే తప్ప ఈరోజు కొంతమంది మినిస్టర్లు, కొంతమంది చీఫ్ మినిస్టర్లు వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళే ఎంతమంది ఉండాలి, ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళే సొంతంగా జీవోలు ఇచ్చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ క్యాంప్ ఆఫీసుల్ని విలాసవంతంగా 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ సెక్యూరిటీ నిమిత్తం వాళ్ళ ఉండాల్సిన క్యాంప్ ఆఫీసుల నిమిత్తం ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు ప్రజలు ఎంతో కష్టపడి కడుతున్న పన్నులు అనేవి ఆ వ్యవస్థ ద్వారా వచ్చిన డబ్బులకి ఒక జవాబుదారీతనంతోనే ప్రభుత్వాలు ఉండాలి తప్ప మాకు ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఈ డబ్బంతా మాదే, మాకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాము అనే ఈ మెంటాలిటీ అనేది పూర్తిగా ప్రభుత్వాధినేతల నుంచి దూరం కావాలి. అదీ కాక ఈరోజు
ప్రజల డబ్బుతో యూజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం పడుతుంది? అనవసరంగా ఏమైనా ఖర్చు పెడుతున్నామా? ప్రజల డబ్బుల్ని ఏమైనా దుబారా చేస్తున్నామా అని ఆలోచించే వ్యవస్థలు అనేవి తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇలాంటి వ్యవస్థ అనేది అమెరికాలోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు ప్రజల ఎన్నుకోబడితే మేము ఈరోజు నాయకులుగా ఎదిగాము, ప్రజల యొక్క ఆస్తులకి మనం ఒక కస్టోడియన్గా ఉండాలి అనే విషయం మర్చిపోయి వాళ్ళు ఒక రాజుల్లా ఫీల్ అయిపోయి పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దీని మీద ఒక నిఘా వ్యవస్థ ఉంటే చాలా వరకు అది ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేయండి, వీలైతే సలహాలు ఇవ్వండి. ఈ ఛానల్ని మరింత క్వాలిటీతో మంచి కంటెంట్తో రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీరు హెల్ప్ చేసి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.